ఇంజన్ ఆయిలే ఆహారం. రోజు 7-8 లీటర్ల వేస్ట్ ఇంజన్ ఆయిల్ తాగుతాం. ఎవరికైనా ఆకలి అయితే పొద్దున్న లేవంగానే టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం అన్నం, నైట్ అన్నం. ఇక కొంత డైట్ పాటించే వాళ్ళు పొద్దున రకరకాల ఫుడ్స్, మధ్యాహ్నం జ్యూసులు, నైటు కాస్త చపాతో, ఇట్లా ఎవరికి అనుకూలంగా, ఎవరి సాంప్రదాయాలకు అనుకూలంగా, ఎవరి ఆహార నియమాలకు అనుకూలంగా వాళ్ళు ఆహారం తీసుకుంటారు. కానీ ఈయన మొత్తం పూర్తిగా భిన్నంగా ఉండు. పొద్దున టిఫిన్లో అదే, మధ్యాహ్నం లంచ్లో అదే, నైటు అదేనట్టు. ఏం తింటాడు మరి? తినేది ఏం లేదు, తాగేదే. మరి మందు తాగుతాడా? నీళ్ళు తాగుతాడా? మందు తాగాడు, నీళ్ళు తాగాడు. ఏం తాగుతాడు మరి? ఇంజన్ ఆయిల్. ఇంజన్ ఆయిల్లో ఖరాబ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ ఇంజన్ తిరిగిన తర్వాత ఆయిల్ ఖరాబ్ అవుతుంది కదా, తీసేస్తారు కదా, ఆ ఆయిల్నే తాగుతాడట. ఏందో చూద్దాం ఒకసారి. కర్ణాటక వాసి రోజు 7-8 లీటర్ల వేస్ట్ ఇంజన్ ఆయిల్ తాగుతా, 33 ఏళ్ళుగా దానితోనే బతుకుతున్నా ఆయిల్ కుమార్ అంటుండు. ఆయన పేరు ఆయిల్ కుమార్గా మార్చిర్రు. సాధారణంగా ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీనో, దోశనో, మరేదైనా అల్పాహారమో తింటారు. కానీ కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన కుమార్ మాత్రం చాలా స్పెషల్. బ్రేక్ఫాస్ట్ కింద ఉదయాన్నే ఒక బాటిల్ వేస్ట్ ఇంజన్ ఆయిల్ తాగితే గానీ ఆయనకు రోజు మొదలవదు. ఉదయం టీతో 8 లీటర్ల ఇంజన్ ఆయిల్ లాగించేస్తాడు. టీతో పాటు రోజు మొత్తం మీద 7-8 లీటర్ల ఇంజన్ ఆయిల్ తాగుతున్నాడు ఒక రోజుకు. అంటే మనం తాగాల్సిన వాటర్ కంటే ఎక్కువ ఆయన ఇంజన్ ఆయిల్ అవుతున్నట. 33 ఏళ్ళుగా ఆయన ఇంజన్ ఆయిల్ తాగి బతుకుతున్నాడు. వాహనాలకు ఇంజన్ ఆయిల్ మార్చిన అప్పుడు వచ్చే వేస్ట్ ఆయిల్ని తాగుతా ఆయిల్ కుమార్గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన గురించి ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఏడాదిలో సగం రోజులు అయ్యప్ప స్వామి దీక్షలో గడిపే కుమార్ ఇంజన్ ఆయిల్ తాగుతున్నా ఎప్పుడు అనారోగ్యం పాలవలేదు, ఆసుపత్రులకు వెళ్ళలేదు. దానికి అయ్యప్ప స్వామిపై తనకున్న విశ్వాసమే కారణమని కుమార్ చెప్తున్నాడు. మొత్తం మీద మాలలో ఉంటాడట, అయ్యప్ప స్వామి మాలలో. ఏడాదిలో సగం అంటే 180 రోజుల దాకా ఉంటాడు. మరి ఎప్పుడు కూడా ఇంజన్ ఆయిల్ తాగుతున్నాడు. గత 33 సంవత్సరాల నుండి తాగుతున్నాడట. మరి లోపల ఏమైనా ఇంజన్ ఖరాబ్ అయిందంటే ఇంజన్ ఏం ఖరాబ్ కాలేదు. 33 ఏళ్ళ నుంచి ఎట్లాంటి అనారోగ్యం లేదు, ఆసుపత్రికి పోలేదట, హ్యాపీగానే ఉన్నాడట. మరి అదేందో సైంటిస్టులకు కూడా అర్థమవుతుందో అర్థం కాదా ఏందో చూడాల్సిన అవసరం ఉంది.